కార్యకర్తలందరూ కూడా సమన్వయం పాటించాలి. ఒక్కసారి కూర్చున్నాం. ఎంఎస్ రాజు గారు ఎమ్మెల్యే గారు నగరపాలక సంస్థ మేయర్ పార్టీ అధ్యక్షుల వారికి ప్రమాణ స్వీకారం తెలుగుదేశం పార్టీ ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యులుగా దేశాల రక్షణతో అంకిత భావంతో చేస్తున్నాను. పవిత్ర లక్ష్యాలకు ప్రజా సేవా భావంతో మనస వాచ కర్మేణ నిరంతరం పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించగలని రానివద్దు బాగుందంట బాధ్యతలు ఈ వేదిక మీద ఉన్నటువంటి ముందు పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తాం. ఆ విషయంలో ఆంజనేయ గారు మరి నాకు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అలాగే వీళ్ళందరి సహకారంతో నాకు ఈ బాధ్యతలు అప్పచెప్పారు. ఈ రోజు ప్రమాణ స్వీకారం సందర్భంగా మీ అందరికీ కొన్ని విషయాలు తెలియపరచాలనే ఉద్దేశంతోనే ముందుగానే మరి గంగా ఆంజనేయ గారు నాకు మైక్ ఇవ్వడం జరిగింది. అందరూ మాట్లాడదాం అంతా ముందుగానే ఇవ్వడం జరిగింది. డెఫినెట్గా ఏదైతే తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత నందమూరి తారక రామారావు గారు ప్రజలందరికీ చేరువుగా తెలుగుదేశం పార్టీ కానీ నాయకులు కానీ ఏ విధంగా ఉంటున్నారనేది, అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా చేసిందనేది మనం అందరం చూసాం. దానికి అనుగుణంగా మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని ప్రజల్లో ఏ విధంగా తీసుకెళ్లారు, ఆంధ్రప్రదేశ్ని అగ్రగామిగా ఏ విధంగా నిలబెట్టాడనేది మనందరం కూడా చూసాం. మరి భవిష్యత్ నాయకులు ఏదైతే నారా లోకేష్ గారు యువకాలం ద్వారా ఒక స్ఫూర్తిని నింపి 2024లో 1982 కంటే వాళ్ళు తాతగారు స్థాపించిన పార్టీకి అప్పుడు వచ్చిన సీట్ల కంటే, అప్పుడు వచ్చిన మెజార్టీ కంటే 2024లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ఉంటుందనేది ప్రపంచవ్యాప్తంగా చూపించిన వ్యక్తి యువనేత లోకేష్ గారు. ఈ సందర్భంగా మనందరం కూడా తెలియజేసుకోవాలి. అదేవిధంగా ఏదైతే నాకు ఈ బాధ్యతలు అప్పచెప్పారో తప్పనిసరిగా ప్రతి ఒక్కరిని కూడా కలుపుకుని వెళ్తూ 7 ఎమ్మెల్యేలు, 7 అబ్జర్వర్లు, అలాగే మండల ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు అందరం కూడా సమన్వయంతో పనిచేస్తూ పార్టీని బలోపేతం చేసే దిశగా తీసుకెళ్తానని చెప్పి మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఎవరైతే ఈ రోజున జిల్లా కమిటీలో వైస్ ప్రెసిడెంట్లుగా, సెక్రటరీలుగా, అదేవిధంగా స్పోర్ట్స్ మెన్ కింద, అదేవిధంగా సెక్రటరీలు కింద మరి అందరూ కూడా చాలా మంది ప్రమాణం చేశారు. వీళ్ళందరినీ కూడా తెలుగుదేశం పార్టీ గుర్తించి, అలాగే ఎమ్మెల్యేలు కూడా నియోజకవర్గంలో వీళ్ళు సమర్థవంతంగా పనిచేస్తారని తెలిసి వీళ్ళందరికీ కూడా ఈ బాధ్యతలు అప్పచెప్పారు. ఇది వరకు ఎన్నడూ లేనట్టుగా వీళ్ళందరూ కూడా బాధ్యతలు తీసుకున్నారు. కాబట్టి ఈ రోజు నుంచి పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కూడా నియోజకవర్గంలో పనిచేయవలసిన బాధ్యతను ప్రతి ఒక్కరు కూడా పంచుకోవాలని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది.
మండల ప్రెసిడెంట్లు, అలాగే ఇన్ఛార్జీలు, ఎంపీ గారు, జిల్లా ప్రెసిడెంట్ అందరూ ఒకటే మాట మీద ఒక లైన్లో వెళ్తేనే పార్టీ స్ట్రాంగ్ గా ఉంటుందనేది మనందరికీ కూడా తెలుసు. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే వాళ్ళ జిల్లా కమిటీలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ విధంగా వెళ్ళేటట్టుగా ప్రయత్నం చేయవలసిన బాధ్యత వాళ్ళందరూ కూడా తీసుకోవాలని కోరుకోవడం జరుగుతుంది. పార్టీ పదవుల విషయంలో ఎక్కడన్నా చిన్న చిన్న లోపాలు జరిగినా భవిష్యత్తులో అనేక పదవులు ఉన్నాయి. డెఫినెట్ గా ఎన్ని కూడా మనం సమస్య పరిష్కరించుకుంటాం. ఎక్కడికక్కడ ఏ నియోజకవర్గంలో ఉన్న నాయకులు, జిల్లాలో ఉన్న వాళ్ళు అవ్వచ్చు, మండల లెవెల్లో అవ్వచ్చు, అదేవిధంగా విలేజ్ లెవెల్లో అవ్వచ్చు, ఇన్ఛార్జిగా అవ్వచ్చు, ఎమ్మెల్యేలు అవ్వచ్చు, వాళ్ళందరూ కూడా 1-2 సార్లు కూర్చోబెట్టి సమన్వయం చేసే బాధ్యత వాళ్ళందరూ కూడా తీసుకోవాలని మీ అందరినీ కూడా కోరుకుంటున్నా. 4 దఫాలు వాళ్ళు కూర్చున్నాక అవ్వకపోతే 5వసారి నేను ప్రయత్నం చేస్తానని సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా కొంతమంది ఇప్పటికి కూడా కొన్ని నియోజకవర్గాల్లో అనుబంధ సంస్థ కమిటీలు వేయలేదు. మరి ఇందాక మేము మాట్లాడుకుంటున్నప్పుడు జోనల్ ఇన్ఛార్జ్ గారు అడుగుతున్నారు, ఏదైతే బాబుగా ఉన్నాడో ఇన్ఛార్జిని, ఏదైతే ఎక్కడైతే అవన్నీ కూడా అనుబంధ సంస్థ కమిటీలు ఉన్నాయో అవి పూర్తిగా ఇమీడియట్ గా చేయవలసిందిగా గౌరవ ఎమ్మెల్యేలు కానీ గౌరవ ఇన్ఛార్జీలు కానీ కోరుకుంటున్నాం. అదేవిధంగా 5 ఏళ్ల ప్రజల కష్టాన్ని మనం 4.5 ఏళ్ళు పోరాటం చేసి ఏదైతే ఇప్పుడు అనుభవిస్తున్న ప్రజలందరి స్వేచ్ఛని మనం ఏ విధమైతే ప్రజలందరినీ కూడా మోటివేట్ చేసి తీసుకొచ్చామో ఆ స్వేచ్ఛ ఎల్లప్పుడూ కూడా ఉండాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాలని చెప్పి ప్రతి కార్యకర్త కూడా ప్రజలకు తెలియపరచాలని సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా గత 5 ఏళ్ళలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు కొన్ని లక్షలు ఉన్నాయి. అవన్నీ 4.5 సంవత్సరాల్లో మనం వివరించలేకపోయాం. ఎందుకంటే చెప్పడానికి రోజులే సరిపోలా. కానీ మనం వచ్చి ప్రమాదమే 18-20 నెలలు అవుతుంది. ఈ 20 నెలల్లో కూటమి ప్రభుత్వం ఒక్క తప్పు కూడా చేయలేదనేది మీరందరూ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. మనం ఇప్పుడు అనుభవిస్తున్న అధికారం మేము అవ్వచ్చు, మీరు మా ద్వారా అనుభవిస్తున్న అధికారం అవ్వచ్చు, తప్పనిసరిగా మన తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటేనే ఈ గౌరవం కానీ అధికారం కానీ ఉంటుందని ప్రతి కార్యకర్త కూడా గుర్తుపెట్టుకోవాలని మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. పార్టీకి అనేక మంది అనేక విధాలుగా మనకు సాయం చేస్తారు. ఒకరు ఆర్థికంగా చేస్తారు, ఒకరు శ్రమతో చేస్తారు, ఒకరు అభిమానంతో చేస్తారు. మన పార్టీ కోసం ముందు కోసుకున్న నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళ మనోభావాలు దెబ్బతినకోకుండా పార్టీగా గెలిచిన మేము కానీ మా నాయకులు కానీ వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా పని చేయవలసిన బాధ్యత మా అందరి మీద కూడా ఉంది. తప్పనిసరిగా ఆ విధంగా మేమందరం సమన్వయంతో పనిచేసి మీరు కూటమి అధికారంలో రావడానికి ఎంత శ్రమ పడ్డారో ఆ శ్రమకి ఆ విలువలు కాపాడే బాధ్యతని మేము తీసుకుంటామని చెప్పి సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరికి కూడా పార్టీ వారి ద్వారా కమ్యూనికేషన్ ఇవ్వడం జరిగింది. పొరపాటున ఎవరికైనా అందకపోతే మీకు ఏదైతే గ్రూపులు క్రియేట్ చేశామో అందులో మాకు రాలేదనేది మీ నెంబర్ పెట్టండి. డెఫినెట్గా రేపు నెక్స్ట్ టైం నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఆ విధంగా వచ్చేటట్టుగా ఏర్పాటు చేస్తామని మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా తప్పనిసరిగా పార్టీ కోసం 4 రోజులు జిల్లా పార్టీ ఆఫీస్లోనే జిల్లాకు సంబంధించిన సమస్య ఏమన్నా ఉంటే 4 గంటల నుంచి సాయంత్రం 6 వరకు జిల్లా పార్టీ ఆఫీసులో అందుబాటులో ఉండాలని మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా శుక్రవారం నాడు ఏదైతే గ్రీవెన్స్ చేస్తున్నామో దాన్ని ఒక ట్రైన్గా ఆ శుక్రవారం జిల్లా పార్టీ ఆఫీసులోనే ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి అదేవిధంగా జిల్లాకి సంబంధించి కూడా జిల్లా పార్టీ ఆఫీసులోనే 4 వారాల ముందు ట్రైన్లో రన్ చేస్తాం. అది బాగుంటే అదేవిధంగా కంటిన్యూ చేస్తానని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఏదైతే కూటమి కోసం మనం అందరం కష్టపడ్డామో ఆ కూటమి రేపు రాబోయే పంచాయతీ ఎలక్షన్లు అవ్వచ్చు, లోకల్ బాడీ ఎలక్షన్లు అవ్వచ్చు, తప్పనిసరిగా జడ్పీ ఎలక్షన్లు అవ్వచ్చు, కార్పొరేషన్ల ఎలక్షన్ అవ్వచ్చు, మన మీద అభ్యర్థి నుంచోవాలంటేనే భయపడేటట్టుగా మీరందరూ కూడా శ్రమ పడాలని మీ అందరినీ కూడా కోరుకుంటున్నా. ఎందుకంటే చిన్న చిన్న లోపాలు అక్కడక్కడ ఉన్నాయి. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మేము చూసాం, ఒక సమన్వయంతో పనిచేస్తే ప్రతి దానికి కూడా సమస్యకి పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కార దిశగా ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తాం. ఆ సమన్వయానికి నేను కరెక్ట్గా భావించి ప్రతి ఒక్కరికి అవసరమైతే 4 సార్లు కాదు 40 సార్లు తిరిగి వాళ్ళందరినీ కూడా సాటిస్ఫై అయ్యే విధంగా చేసే బాధ్యత నేను తీసుకుంటానని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను.
అలాగే ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే కొన్ని నియోజకవర్గాల్లో పార్టీకి వ్యతిరేకంగా గ్రూపుల్లో అనేక విషయాలు పెడుతున్నారు, ఎవరు పెట్టినా సరే దానికి ఎవరైతే నాయకత్వం వహిస్తున్నారో ఆ గ్రూప్ కి అతన్ని ఇమీడియట్ గా డిలీట్ చేసే బాధ్యత ప్రతి కార్యకర్త కూడా తీసుకోవాలి. పార్టీకి సంబంధించి ఏ విషయం మాట్లాడాలన్నా 4 ద్వారాల మధ్యనే మాట్లాడాలి తప్పితే 40 మందిలో మాట్లాడుకోలేదు ప్రతి కార్యకర్త కూడా తెలుసుకోవాలి. అది నాకు అవ్వచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరికైనా సరే అది వర్తిస్తుంది. ఎవరైనా ఎందుకనంటే మనం కష్టపడి తెచ్చుకున్న అధికారాన్ని ఎవరు కూడా దుర్వినియోగం చేయకోకుండా చూసే బాధ్యత ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలి. అదే విధంగా నేను ఏలూరు నియోజకవర్గంలో ఫస్ట్ టైం నేను ఇన్ఛార్జ్ గా తీసుకున్నాక ముందు కార్యకర్తల మనసు గెలిచా, తర్వాత ప్రజల మనసు గెలిచా. ఈ రోజున జిల్లా ప్రజల మనసు గెలిచడానికి ప్రతి రోజు కూడా మీకు అందుబాటులో ఉండి డెఫినెట్ గా తెలుగుదేశం పార్టీ కీర్తి ప్రతిష్టలు పెంచే విధంగా పనిచేస్తానని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.